ఇంకా ఎవరినైతే ఆ పదంతో ఉచ్చరించకూడదో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రకంగా పిలవటం అనేది అది చాలా విచారించదగ్గ విషయం. గురువు అనేవాడు అజ్ఞానాంధకారంలో ఉన్న మానవుణ్ణి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళి పెట్టేవాడు గురువుగారు. దురదృష్టవశాత్తు ఈనాటి కాలంలో ఒక గురువు దగ్గరికి వెళ్తే మా కష్టాలు పోతాయి, ఈ గురువు దగ్గరికి వెళ్తే మాకు ఐశ్వర్యం ఎట్లా వస్తుంది, ఈ గురువు దగ్గరికి పోతే మాకు రోగాలు ఎట్లా తగ్గుతాయి అని ఈ రకంగా మానవాళి ఆలోచించటం మొదలుపెట్టారు తప్ప, గురువు అనేవాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. గురువుగారి దగ్గర జ్ఞానం పొందాలి తప్పితే గురువుగారి దగ్గర ఇతరత్రా కోరికలకి వెళ్ళకూడదనేది మానవాళికి తెలియట్లేదు. ఈ రోజున ఏ ఆలయాలకు వెళ్ళినా, ఏ ఆశ్రమాలకు వెళ్ళినా మన కష్టాల చిట్టా మనం బయటపెడుతున్నాం తప్పితే మనం గురువుగారి దగ్గర జ్ఞానం పొందటానికి మనం వెళ్ళట్లేదు. ఈ రోజున గురుతత్వము, గురువు యొక్క విశిష్టత ఏంటంటే, ఎవరైతే తత్వదర్శి అయిన గురు సాంగత్యాన్ని ఆశ్రయిస్తారో వారి కష్టాలన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ బాధలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ యొక్క ఏ రకమైన అనారోగ్య సమస్యలు చెప్పుకోవాల్సిన బాధ లేదు. ఎందుకంటే ఆ తత్వదర్శి అయిన గురువు యొక్క జ్ఞానాన్ని ఆ గురువును ఆశ్రయించిన వాళ్ళు పొందగలిగి ప్రతినిత్యము ఆ జ్ఞానాన్ని నెమరేసుకుంటూ ఆ జ్ఞానాన్ని ఆచరిస్తే ఆటోమేటిక్గా మన యొక్క కష్టాలు, మన రోగాలు అన్నీ పోతాయి. ముఖ్యంగా గురువు అనేవాడు, తత్వదర్శి అయిన గురువు అనేవాడు శిష్యుని యొక్క కర్మని ధ్వంసం చేయగలుగుతాడు. ఏ గురువైతే శిష్యుని యొక్క కర్మ ధ్వంసం చేయగలుగుతాడో వారు మాత్రమే నిజ గురువులు. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు.